హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్డీస్ అండ్ హోల్స్. ఇంట్లో ఉన్న పప్పులతోనే హెల్దీగా క్రిస్పీగా దోశలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దోశను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బౌల్ తీసుకొని ఇందులోకి 3 కప్పుల బియ్యాన్ని, 1/2 కప్పు శనగపప్పుని, 1/2 కప్పు కందిపప్పుని, 1/2 కప్పు పెసరపప్పుని, అదేవిధంగా 1 స్పూన్ మెంతులను తీసుకొని వాటర్ పోసుకుంటూ 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న పప్పులలోకి మనం తీసుకున్న పప్పులు రైస్ మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. అదేవిధంగా 1 కప్పు అటుకులను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకునే 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత పప్పు చక్కగా నానిపోయింది. వీటిని మిక్సర్ జార్లోకి తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని మరొక బౌల్లోకి వేసుకొని అదేవిధంగా మొత్తం పప్పులను గ్రైండ్ చేసుకొని చివరిగా అటుకులు కూడా వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకు దోశలు క్రిస్పీగా వస్తాయి. గ్రైండ్ చేసుకునేటప్పుడు పిండి గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని ఓవర్ నైట్ మొత్తం పులియపెట్టుకోవాలి. నేను ఈ ప్రాసెస్ ఈవినింగ్ చేసి మార్నింగ్ దోశలను ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ డే చూడండి పిండి ఎంత చక్కగా పులిసిపోయిందో, ఎయిర్ బబుల్స్ లాగా చక్కగా కనిపిస్తున్నాయి కదండి. ఈ విధంగా వస్తేనే పిండి చక్కగా పులిసినట్టు. మనకు కావలసిన పిండిని మరొక బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని దోశ వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి మనకు ఈ వీడియోలో చూపిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా పిండిని వీడియోలో చూపిన విధంగా వేసుకొని మొత్తం దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాలు అలానే వదిలేసి ఈ విధంగా మరొక సైడ్కు తిప్పుకొని మరొక 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. చూడండి దోశ ఎంత చక్కగా తయారైపోయిందో. ఈ విధంగా అన్ని దోశలను వేసుకొని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా రుచికరమైన హెల్దీ దోశ తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.